ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి మావోయిస్టుల అవసరం ఉందంటారా? ప్రజలకి మావోయిస్టుల అవసరం ఉంది, మావోయిస్టులకి ప్రజల అవసరం ఉంది. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు ఎవరు పైనుంచి ఊడిపడ్డటువంటి వాళ్ళు కాదు. ఈ సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులే వాళ్లను ఆ రకంగా తయారు చేసినటువంటిది. కాబట్టి నక్సలిజం అనేటువంటిది దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పుట్టినటువంటిది, అణిచివేతలకు వివక్షతలకు వ్యతిరేకంగా పుట్టినటువంటిది, అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటిది. కాబట్టి ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకా నక్సలిజం అనేటువంటిది ఎప్పటికీ ఉంటది, కానీ అది ఎవరి వల్ల కాదు అనేటువంటిది చాలా స్పష్టం. కానీ 50 సంవత్సరాలు విప్లవోద్యమంలో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు లొంగిపోయి అది అట్టర్ ఫ్లాప్ పందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళని అడిగితేనే బాగుంటది, ఎందుకు మాట్లాడుతున్నారు అని అట్లా అనేటువంటిది. సరే, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది అనుకున్నప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటది అనేటువంటి విషయం కూడా వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మనం 50 ఏళ్ళు, మీరే అంటున్నారు 50 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి అడవిని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. 50 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాలి. కన్న వాళ్ళని, ఉన్న ఊరుని, అయిన వాళ్ళని అందరినీ వదులుకొని, వాళ్ళ చదువులను ఉద్యోగాలను వదులుకొని అక్కడ దాకా వెళ్ళి ఇంతకాలం అందులో పనిచేశారు. మరి ఈ టైంలో వాళ్ళు ఎందుకు ఇలా చేసిండ్రు అనేటువంటి దాన్ని బహుశా వాళ్ళని అడిగితేనే సమాధానం వస్తుందనేది నా అభిప్రాయం. నెక్స్ట్ టార్గెట్ మీలాంటి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అర్బన్ నక్సలైట్ల పేరు మీద వీళ్ళని కూడా ఎరివేస్తామని చెప్పేసి కేంద్రం అంటున్నారు. అంటే వాళ్ళు చేసిండ్రో లేదో కానీ మీరు చేసేటట్టున్నారు ముందుగాల. అంటే టార్గెట్ అంటే నిజం మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము. నిజాలు మాట్లాడిన వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అంటే ప్రజలందరూ కూడా వస్తారు. మరి ప్రజలందరినీ ఏరిపారేసి దేన్ని ఏలుకుంటారు అనేటువంటిది దేశ పాలకులకు ఒక సూటి ప్రశ్న అందరూ వేస్తున్నారు. అరుణోదయం నుంచి మేము కూడా వేస్తున్నాము. కాబట్టి భారతదేశం అంటే ఏ ఒక్కరిదో కాదు, అందరిది. ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహ మనందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు నక్సలైట్లు కూడా. నక్సలైట్లు అంటే వేరే ఎక్కడి నుంచో ఊడిపడ్డ వాళ్ళు కాదు, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులే. ఈ సమాజంలో నెలకొన్నటువంటి, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఈ సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులే వాళ్ళని అట్లా తయారు చేసింది అనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి ఆ పరిస్థితులు లేకుండా చేయాల్సినటువంటి పాలకులు దాని గురించి మాట్లాడినటువంటి వాళ్ళని నేరస్తులను చేసి చూపిస్తున్నటువంటి తీరు చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవన్నీ కూడా విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేశ పాలకులు. అట్లనే అడవిని విధ్వంసం కాకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకులది. కానీ పాలకులు అవన్నీ కూడా విస్మరిస్తున్నారు. కనీసం ప్రజలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా ఖచ్చితంగా అడవులను, ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని, ఈ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన చేసుకొని ఐకమత్యంగా ఐక్య ఉద్యమాల్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఒక బలమైనటువంటి సాంస్కృతికోద్యమం కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అందుకోసమే ఇవాళ భావజాలం, సాంస్కృతిక రంగాలలో వర్గ పోరాటాలు అనేటువంటి అంశం పైన విరసమిత్రులు పెట్టినటువంటి ఈ మహాసభలు కూడా అదే సూచనను చేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా తప్పనిసరిగా పౌర సమాజం ఆలోచించాలని మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. చివరిగా ఒక పాట రూపంలో ఏం చెప్పాలంటే, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, జగతి వేదనే ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జనం పాట పల్లవులై, చరిత్ర నిర్మాతలే
ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే, మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే, మళ్ళీ మళ్ళీ పుడుతారులే, మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు, ఎవరో ఒకరు పోరాటానికి సిద్ధమవుతూనే ఉంటారు, ఎక్కడో ఒక చోట చరిత్ర లిఖించబడుతూనే ఉంటుంది అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇవాళ నేను మీరు ఎవరో ఒకరు మాట్లాడుతున్నది కాదు, ఇవాళ చరిత్రనే మన కళ్ళ ముందుంది. ఆ రకంగా మనం ఎదురు చూడటమైనటువంటి తెలియజేస్తూ లాల్ సలాం. థ్యాంక్ యూ. ఓకేనా?